అగ్నికి దోషం ఎక్కడుంటుంది? దోషం అంటదు. వారు సర్వభక్షకుడైనటువంటి అగ్నిలాగా పవిత్రులై ఉంటారు. కనుక అసమర్థుడెప్పుడూ ధర్మాన్ని అతిక్రమించకూడదు. నేను మహాత్ములలాగానే చేస్తాను, ప్రవర్తిస్తాను అనకూడదు. వాళ్ళలాగా ఉంటా దానికేమింది నాకేమి, అట్లా వేషం వేసుకొని అట్లా నాటకం ఆడకూడదు. మూర్ఖంగా అధర్మం చేస్తే మాత్రం నశిస్తాడు. అది ఎలాగంటే, రుద్రుడు కానివాడు సముద్రం నుండి పుట్టిన విషాన్ని త్రాగితే మరణిస్తాడు కదా. రుద్రుడు తాగాడు కాబట్టి రుద్రుడయ్యాడు. కానీ రుద్రుడు కానివాడు, శివుడు కానివాడు, నేను శివుడు పేరు పెట్టుకొని శివుడు వేషం వేసుకొని విషం తాగితే మరణిస్తాడు. అదొకటే సాక్షి కదా. మహాత్ములు ఏ ఆచరణ ఉపదేశానికి ఆచరణకు అనుకూలమో దానిని మాత్రమే బుద్ధిమంతుడు ఆచరించాలి. ఆచరణకు అనుకూలమైంది చూసుకొని ఆచరించాలి. సకల ప్రాణులకు అంతర్యామి అయినటువంటి పరమాత్మ విషయంలో పుణ్యపాపాల ప్రసక్తి ఉండదని స్పష్టంగా చెప్పాడు. కనుక పరమాత్మ సర్వసమర్థుడు, కాలాతీతుడు, కాలస్వరూపుడు. భక్తుడైన అక్రూరుడికి పరమాత్మ యమునా నదిలో విశ్వరూపాన్ని దర్శింపజేసి తానే విష్ణువు, తానే విశ్వము అని తెలిపాడు. కంసవధ అయిన తర్వాత ఉగ్రసేనుణ్ణి మహారాజును చేసి తాను ధర్మస్థాపన కోసమే అవతరించానని స్పష్టం చేశాడు. ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేసి అవమానిస్తూ ఉండగా చీరలు పెట్టి అనుగ్రహించాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పరీక్షించటానికై దూర్వాసుడు రాగా ఒక మెతుకును నోట్లో వేసుకొని బ్రహ్మార్పణం అని 80,000 మంది శిష్యులతో సహా దూర్వాస మహర్షికి కడుపు నిండేలాగా చేసి తానే బ్రహ్మస్వరూపుడు అని స్పష్టం చేశాడు. కౌరవ సభలో విశ్వరూపాన్ని చూపించాడు. తనకు ఎవరి సహాయము అవసరం లేదని తన యాదవ సైన్యాన్ని అంతా కౌరవులకు ఇచ్చేసి తానొక్కడే నిరాయుధుడై పాండవ పక్షంలో నిలిచి తనకు ధర్మము భక్తి అనేవే ముఖ్యమని చెప్పాడు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మయే అని రుజువు చేస్తూ ఉన్నాయి కదా. అందువల్ల ఆయనకు చేయవలసిన కర్తవ్యం కానీ పొందవలసిన వస్తువు కానీ లేనే లేదు. అయినా కూడా అవతరించి శరీరాన్ని ధరించి వచ్చాడు. కనుక తనను చూసి లోకులు కర్మలు చేస్తారు. చెయ్యాలనే ఉద్దేశంతో తానే కర్మలు చేసి చూపిస్తున్నాడు. బాల్యంలోనే తల్లి తండ్రికి తన విశ్వరూపాన్ని చూపించిన కంసవధ తరువాత వారిని చెరసాల నుండి విడిపించి పరుగున పోయి వాళ్ళ కాళ్ళు తాకి నమస్కారం చేశాడు. గురుకులంలో నివసించాడు. గురువులను కూడా భక్తిగా సేవించాడు. గురు రుణం తీర్చుకోవాలని గురుపుత్రుని బ్రతికించి తెచ్చి దక్షిణగా గురువుకిచ్చాడు. అన్నగారైన బలరాముడి విషయంలో ఎంతో గౌరవంగా నడుచుకున్నాడు. మిత్రుల పట్ల ప్రేమానురాగంతో ఉన్నాడు. యజ్ఞయాగాదులను ప్రోత్సహించాడు. కర్ణుడి యొక్క దానగుణాన్ని మెచ్చుకున్నాడు. చిటికెలో అంతా మార్చేయగలిగి ఉండి కూడా ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందని ఉదాసీనంగా కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మే అయి ఉండి ఇలా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయా కాలంలో శ్రీకృష్ణుడు నిత్యకర్మలు ఆచరించటాన్ని చూసి నారద మహర్షి అంతటి వాడే ఆశ్చర్యపోయాడు కదా. స్వామి, నీకు నిత్యకర్మలేమిటి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నారదా, లోకులు నన్ను చూసి మంచి మార్గంలో నడుస్తారు. నేనే కర్మ చేయకపోతే లోకులు కూడా కర్మభ్రష్టులైపోతారు. అందుకే కర్మ నేను చేస్తున్నాను అని మళ్ళీ వేరే విధంగా చెప్తున్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మ తనను తానే ఉదాహరణగా చూపెడుతూ, అర్జున, నన్ను చూసైనా నీ కర్మ నువ్వు చేయవయ్యా అన్నాడు. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున,
ఎందుకంటే నేను ఎప్పుడైనా సోమరితనం లేనివాడినై కర్మయందు ప్రవర్తించకపోతే మనుష్యులు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారు అని భగవంతుడు తాను కర్మలు చేయటానికి గల అసలు కారణాన్ని చెప్పాడు. కృష్ణుడు ఏ కర్మ చేసినా సోమరితనం లేకుండా అలసిపోకుండా చేస్తాడు, శ్రద్ధగా చేస్తాడు అనే విషయం భాగవతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తానెందుకు అలా చేస్తాడో ఆయనే ఈ శ్లోకంలో చెప్పాడు. తంద్ర అంటే సోమరితనం, అతంద్ర సోమరితనం లేకపోవటం, అతంద్రిత అంటే అలసిపోనివాడు, సోమరితనం లేనివాడు, జాగరూకత కలవాడు అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ తనకు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా చాలా జాగరూకుడై కర్మలను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తాను కర్మలను మానివేస్తే తక్కిన వారు కూడా మానేసి పాడైపోతారు కదా మానవులు. అలా పాడైపోవటం ఆయనకు ఇష్టం లేదు. లోకంలో మహాత్ములు కూడా లోక కళ్యాణం కోసం కర్మ చేస్తూనే ఉంటారు. ఈ శ్లోకంలో అతంద్రిత అనే పదంలో ముముక్షువులు తమ సాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించబడింది. ఏ కర్తవ్యము లేని భగవంతుడే కర్మాచరణ విషయంలో ఆ విషయంలో ఎంత జాగరూకతతో ఉంటూ, అంటే ఇక సంసార బంధాన్ని పోగొట్టుకోవటానికి ఎంతో కర్మ సాధన చేసి జ్ఞానాన్ని పొందవలసిన సామాన్య జనులు ఇంకెంత జాగరూకతతో కర్మలు ఆచరించాలో ఊహించుకోవచ్చు కదా. సాధన విషయంలో సోమరితనం పనికిరాదు. సోమరితనం అనేది ఎంతటి మేధావిని కూడా మాయలో పడేటట్టు చేస్తుంది. ఇంద్రియాలు బలమైనవి అని చెప్పుకున్నాము కదా. రాత్రిపూట బండి తోలేవాడు మరీ జాగ్రత్తగా ఉండాలి. లోకంలో పెద్ద స్థాయిలో ఉండేవారు రాత్రి బండి తోలేటువంటి డ్రైవర్ వంటి వారు, వాళ్ళంతా కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, వారు నమ్మి తక్కిన వారంతో బండిలో నిద్రపోతారు. డ్రైవర్ నమ్మేసి నిద్రపోతారు. డ్రైవర్ నిద్రపోతే మొత్తానికే ప్రమాదం వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలని భగవంతుడు ఇక్కడ చెప్పాడు. మనం సనత్సుజాతీయంలో ప్రమాదో వై మృత్యు అని చెప్పుకున్నాం. అంటే అజాగ్రత్తే మృత్యు అని. దీనినే వివేక చూడామణిలో భగవత్పాదాచార్యులు ఇలా చెప్పారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం, ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన, న కర్తవ్యః కదాచన. ప్రమాదో మృత్యురిత్యాహ, ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణః సుతః, భగవాన్ బ్రహ్మణః సుతః. బ్రహ్మనిష్టలో అజాగ్రత్త, సోమరితనం అనేది ఎప్పుడూ పనికిరాదు. సోమరితనమే మృత్యువని భగవంతుడు బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్కుమారుడు చెప్పాడు అన్నారు. అందువల్ల అందరూ అప్రమత్తులై తమ తమ కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేసి చిత్తశుద్ధిని, తద్వారా జ్ఞానాన్ని పొందాలి. కర్మ చెయ్యని వాడిని అనుసరిస్తే వచ్చే దోషమేమిటి అనే ప్రశ్నకు భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. ఉత్సీదే యురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. నేను కర్మ చేయకుండా ఉంటే ఈ లోకాలు నశించిపోతాయి. అప్పుడు నేను శంకరానికి కర్తనైపోతాను, ఈ ప్రజలను చెడగొట్టిన వాడను అవుతాను అన్నాడు భగవంతుడు. ఈ లోకం నిలవటానికి చేయవలసిన కర్మలను పరమాత్మ ముందే తీర్మానం చేసి పెట్టాడు. కనుక ఈ లోకంలో పుట్టిన వారందరూ వారి వారికి చెప్పిన ఆయా కర్మలను తప్పక చేయవలసిందే. అలా చేయకపోతే ఏమవుతుంది అంటే వ్యవస్థ దెబ్బతిని లోకాలకు లోకాలే నాశనమైపోతాయి.
ఎవరి కర్మను వారు చేయకుండా వేరువేరే కర్మలు చేస్తే అప్పుడు కూడా వ్యవస్థ దెబ్బతిని కర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ఆ కారణంగా ప్రజలందరూ నాశనమైపోతారు. బండి తోలటం వచ్చినవాడే బండి తోలాలి, ఆపరేషన్ వచ్చినవాడే ఆపరేషన్ చేయాలి. ఎవడు పడితే వాడు తోలటం రానివాడు, ఆపరేషన్ చేయటం రానివాడు ఆ పనిలోకి దిగితే సర్వనాశనం అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రజలు తిరిగే రోడ్డు మీద బండి నడపడానికి అధికారం. మెడిసిన్ సర్టిఫికెట్ అనేది రోగులకు చూసి మందు రాసి ఇవ్వటానికి లేదా ఆపరేషన్ చేయటానికి ప్రభుత్వం వారిచ్చినటువంటి అధికారం. అలాగే భగవంతుడు కూడా వారికి వారి కర్మాధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంటే సృష్టికి ముందే ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు అంటే వేదంలో ఇచ్చాడు. వేదం ఎవరెవరు ఏ కర్మలు చేయాలో చెప్పింది. ఆ కర్మలను వారు చేయకపోతే కర్మ సాంకర్యం ఏర్పడి లోకాలు నశించిపోతాయి. అర్జునుడు చెప్పిన సాంకర్యం కన్నా ఘోరమైన సాంకర్యం ఇది. భగవంతుడు అన్నాడు, అర్జున, నువ్వు సాంకర్యం కలుగుతుందేమో అని భయంతో కర్మ మానేస్తానంటున్నావు కదా, నేనేమో సాంకర్యం కలుగుతుందేమో అనే అదే కారణంతో కర్మ చేస్తున్నాను. నువ్వు మానేస్తున్నావు కర్మను, నేను మానేస్తే కలుగుతుంది అని నేను అంటున్నా. నీకు నాకు ఉండే తేడా చూసుకో అని కూడా భగవంతుడు సూచించాడు. ఈ స్థాయిలో ఉన్నవారు క్రింది స్థాయి వారి మేలు కోరుకోవాలి, వారిని అనుగ్రహించాలి. నాకు ప్రజలు సుఖంగా ఉండటం ఇష్టం. ఏ ఒక్కడూ నాశనమైనా నేను తట్టుకోలేను. అందుకే ప్రజలను అనుగ్రహించటం కోసం నేను కర్మలను చేస్తున్నాను. అలా చేయకపోతే ప్రజలను అనుగ్రహించవలసిన నేనే వారిని హతం చేసిన వాడిని అవుతాను. అది ఈశ్వరుని అయిన నేను చేయవలసిన పని కాదు. అందుకే ఏ కర్తవ్యము లేని నేను ప్రతిదీ కర్తవ్యం అనుకోనే చేస్తున్నాను. కర్తవ్యమే నాకు అక్కర్లేదు, అయినా చేస్తున్నా. నువ్వు కానీ మరొకడు కానీ నాలాగా కృతార్థుడ అని అనుకున్నా అతడికి తనకంటూ కర్తవ్యం ఏది లేకపోయినప్పటికీ ఇతరులను అనుగ్రహించటం కోసం కర్తవ్యం చేయవలసిందే అనే మాట భగవంతుడు ఇప్పుడు ముందు చెప్పబోతున్నాడు. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, అజ్ఞానులు కర్మయందు తగులుకొని ఫలం మీద ఆసక్తి కలవారై ఏ విధంగా కర్మ చేస్తున్నారో ఆ విధంగానే జ్ఞాని కర్మయందు తగులుకోకుండా, అంటే ఫలం మీద ఆపేక్ష లేకుండా లోక కళ్యాణం చేయవలసిన వాడై కర్మలను చేయాలి అని భగవంతుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. అజ్ఞానులు ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలం వస్తుందని ఫలాపేక్షతో చేస్తారు. కానీ ఆత్మవేత్త అయినటువంటి జ్ఞాని ఫలం మీద ఆసక్తి లేకుండా ఆచరిస్తాడు. అలా ఆచరించిన వాడే జ్ఞాని అనబడతాడు. ఇక్కడ కొందరు ఇలా ప్రశ్నిస్తారు, అయ్యా, ఫలం మీద ఆసక్తి లేనప్పుడు అసలు కర్మ ఎందుకు చేయాలి? దానికి కూడా భగవంతుడు సమాధానం చెప్పాడు. చికీర్షుర్లోక సంగ్రహం అని లోకానికి మంచి మార్గం చూపి ధర్మంలో నడిపించి హితం చేసేందుకోసం కర్మ చేయాలని సమాధానం చెప్పాడు. లోకానికి మేలు చేయాలనుకునేటువంటి ఆత్మవేత్తకు కానీ నాకు కానీ మరొకడికి కానీ లోక సంగ్రహం తప్ప కర్తవ్యం అనేది లేదు అని భగవంతుడు అంటూ, ఇక ఇప్పుడు అట్లా లోక సంగ్రహం కోసం కర్మ చేసే ఆత్మజ్ఞానికి ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాడు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని కర్మయందు ఆసక్తి గల అజ్ఞానులకు బుద్ధి భేదాన్ని పుట్టించకూడదు. అన్ని కర్మలను తాను యోగయుక్తుడై నేర్పుతో చేస్తూ
వారితో కూడా చేయించాలి అన్నాడు భగవంతుడు. ఇది ఎంత మంచి ఉపదేశమో గమనించారా? కొందరు లోకాన్ని ఉద్ధరించేయాలి అనేటువంటి తాపత్రయంలో ఏవేవో అశాస్త్రీయమైనటువంటి మాటలు చెప్పేస్తూ ఉంటారు. పంచామృతాభిషేకాలు పనికిరామంటారు కూడా. రాళ్లకు దండం పెట్టడం తప్పంటారు. ఇలా రకరకాల మాటలు చెప్తారు. పాపం సామాన్యులు ఏదో భక్తితో తీసుకుంటూ ఉంటారు. వారికి ఇటువంటి మాటలు చెప్పి లేనిపోని బుద్ధి భేదాన్ని కలిగిస్తారు. వారికి ఉన్న భక్తి కాస్త పోతుంది. ఇలా చేయటం వల్ల సాధించేదేముంది? ఏమీ లేదు. దీని బదులు వారు చేస్తున్న కర్మనే ఇంకా బాగా చేయటం ఎలాగో చెబితే బాగుంటుంది. ఈ విధంగా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి, కానీ అస్సలే మానేయని చెప్పకూడదు కదా అంటున్నాడు భగవంతుడు. ఎవరి భక్తిని మనం కించపరచకూడదు. ఎవరెవరి నమ్మకాలు వారివి, ఎవరి భక్తి వారిది. అలా అని చెప్పి మౌఢ్యంగా అశాస్త్రీయమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ప్రోత్సహించవలసిన పని లేదు. కీనకర్మాన్ని ఖండించాల. అటువంటి వాటిని ఖండించవలసిందే. మన సంప్రదాయంలో చెప్పినటువంటి అశ్వత్థ వృక్ష పూజ, తులసి పూజ, పాము పుట్టకు చేసే పూజ మొదలైన వాటిని కాదనకూడదు, మరి ఖండించను కూడదు. మన సనాతన సంప్రదాయంలో వస్తున్నటువంటి ఈ భక్తి ఆచారాలన్నీ వేదంలోనూ పురాణంలోనూ చెప్పినవే. అందువల్ల తొందరపడి బుద్ధిమంతుడు సామాన్యులు బుద్ధిభేదాన్ని కలిగించకూడదు. ఇది నా కర్తవ్యం, ఈ కర్మఫలాన్ని నేను అనుభవించాలి అనే నిశ్చయరూపమైనటువంటి బుద్ధి చలించిపోయేలాగా చెయ్యటమే బుద్ధిభేదం అనబడుతుంది కదా. ఫలాపేక్షతో సామాన్యులు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వారికి బుద్ధిభేదం కలిగించకూడదు. భక్తిగా ఏవో వారికి తోచిన మంచి పనులు, మంచి కర్మలు వారు చేసుకుంటూ ఉంటారు. అవి చూసుకొని పోనివ్వలేండి. గోపూజ చేస్తే ఏమొస్తుంది అనటం, గోవు కూడా పశువే కదా అనటం, దేవాలయానికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నవాడితో ఇలా చుట్టితే ఏమొస్తుంది అనటం, దేవాలయంలో ఉన్నది రాయే కదా, అదేమన్నా మాట్లాడుతుందా అనటం, భగవంతుడు సర్వవ్యాపి అని నీకు తెలుసా, నువ్వు చూసావా అనటం, గుళ్ళు గోపురాలంటూ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టుకుంటావయ్యా, హాయిగా తిను, తాగు, అనుభవించు అనటం, శాస్త్రాలు తత్వమసి అని చెప్పాయి, ఆ బ్రహ్మ నువ్వే కదా, నీకు నువ్వే పూజలు చేసుకో, నువ్వే అభిషేకం చేసుకో, నువ్వే పెరుగు పోసుకో, ఆవు మూత్రం కూడా పోసుకో, భగవంతుడికి పూజలెందుకు, గురువులెందుకు, పూజలెందుకు అని చెప్పటం. తీర్థయాత్రకు వెళ్ళేవారిని అక్కడికి వెళితే ఏమొస్తుందయ్యా, ఆ నీళ్లలో మునిగితే పాపాలు పోతాయా అని అపహాస్యం చేయటం, ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేస్తే ఏమయ్యా వస్తుంది అని హేళన చేయటం. ఈ విధంగా బుద్ధిభేదాన్ని ఎవరికి కలిగించకూడదు కదా. బుద్ధిభేదాన్ని కలిగించేవారు సమాజానికి కంటకులు. వాళ్ళంతా కూడా వారు తమ స్వార్థాన్నే చూసుకుంటారు, కానీ వాళ్ళేదో పెద్దవాళ్ళు అనిపించుకుంటారు, ఏదో బుద్ధిజీవి అనిపించుకోవటానికి ఇవన్నీ చేస్తారు. కానీ వారికి వేరే ఏదీ పట్టదు. కానీ చెప్పే మాటలు మాత్రం కత్తికి తేనె పూసి చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి మనం. విద్వాంసుడైన వాడు ఎవడూ కూడా బుద్ధిభేదాన్ని కలిగించడు. అలా కలిగించే వారిని భగవంతుడు ఇష్టపడడు. కొందరికి తాము చేసేటువంటి సాధనే గొప్పది, అందరూ తమ సాధనే చెయ్యాలి అని ఉంటుంది. అందువల్ల వేరు వేరే సాధనాలు చేసుకునే వారిని హేళన చేస్తారు, అసహించుకుంటారు. ఆ సాధన చేయవద్దు, నా సాధనే చెయ్యండి అని కూడా చెప్తారు. అలా చెప్పటం కూడా తగదు. అయితే ఏం చేయాలి అంటే, విద్వాంసుడు తాను స్వయంగా శ్రద్ధతో శాస్త్రోక్త కర్మలను ఆచరిస్తూ సామాన్యుల చేత ఆచరింప చెయ్యాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.